హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ కాకరకాయలు అన్నమాట, చిన్న సైజు కాయలు. వీటిని ఏం చేసామంటే చివర్లో అటు ఇటు కట్ చేసామన్నమాట, రెండు ముక్కలుగా కాయలుగానే. చూడండి, దీంట్లో ఏంటంటే పసుపును సాల్ట్ వేసేసి ఒక అరగంట నానబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఏంటంటే అటు ఇటు కట్ చేసాము తురుములు. ఇది లైటింగ్ కూడా చాలట్లేదన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ కాకరకాయ అనమాట, చిన్న సైజు కాయలు అన్నమాట. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కాకరకాయలు అనమాట ఫ్రెండ్స్. వీటిని ఏం చేసామంటే ముందుగా అటు ఇటు తొడిమిని కట్ చేసేసి ఇలా రెండు ముక్కలుగా చీజ్ చేసామన్నమాట ఫ్రెండ్స్. చీజ్ చేసి దీంట్లో పసుపును సాల్ట్ వేస్తాము. వేసేసి ఏం చేసామంటే ఫ్రెండ్స్, దీంట్లో అరగంట నానబెట్టుకోవాలన్నమాట. ఇది వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అదే వాటర్ అంతా కూడా పిండేసుకోవాలన్నమాట. పిండేసి ఆ వాటర్ పారబోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. లేదు అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది తాగొచ్చు అనమాట. ఒక స్పూనుడు దీన్ని ఇట్లా 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 కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ అప్పుడు అంతా కూడా పడుతుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని, లేదంటే ఇట్లయినా సరే ఉంచేస్తే దీంట్లో వాటర్ అనేది వస్తుంది అన్నమాట అరగంట తర్వాత. ఏంటంటే దీంట్లో మసాలాకు అనమాట, కాకరకాయ దాంట్లోకి జీలకర్రను పల్లిపప్పు ఎండుమిరగాయలు అన్నమాట. వీటిని ఏంటంటే ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే ఎండుమిరగాయలు కాకుండా ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలన్నమాట. వాటర్లో ఇలా కడిగి పారబోసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఇట్లా చేత పట్టుకోవాలి. ఈ చిన్న దాంట్లో ఫ్రెండ్స్ ఆయిల్ కాగిపోయింది కదా, ఇది ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కాకరకాయలు కడిగేసాం కదా, కడిగి పిండేసాం కదా, ఇది ఈ విధంగా ఇది ఇలా వేసుకోవాలన్నమాట. ఈ మొత్తం కాయలన్నీ కూడా వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఇది కుట్టుకోవాలన్నమాట, ఫ్రై అవ్వాలి. దీని మీద మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇలా మూత పెట్టేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపులో నానబెట్టుకున్నా కూడా మళ్ళీ పసుపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అరగంట నానిన తర్వాత అంతా క్లీన్ చేసేసుకోవాలి. అంటే వాటర్తో కడిగేసుకోవాలి ఒకేసారి, ఎక్కువ కూడా కాదు, ఒకసారి కడగాలన్నమాట. వాటర్లో పిండేసుకోవాలి. మళ్ళీ ఇందులో ఉప్పు వేసుకోవాలి, అంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఇందులో అంత చేదు అనిపించదు అనమాట ఈ కాయలో ఇలా చేస్తే ఈ ఫ్రైకి. ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఇట్లా అన్నిట్లో. ఇది ఇలా కలుపుకొని ఫ్రెండ్స్ ఇది సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కాయలన్నిటికి కూడా 2 ఘాట్లు పెట్టుకుని ఉన్నాం కదా, దానికి పట్టుకోవాలి కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇంకా ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కాయ అనేది, ఇంకా చిన్న కాయ. ఆయిల్ ఇందులో ఎల్లుల్లిపాయ, ఈ కాకరకాయలు చిన్న కాయలు. ముందుగా ఏంటంటే కొబ్బరి ముక్కలు వేస్తే మిక్సీ పట్టేస్తా సింగిల్గా. ఏంటన్నమాట ఫ్రెండ్స్, ఏంటంటే ఇది కచ్చాపిచ్చిగా నూరాను కదా, ఇవన్నీ కూడా ఇందులో వేస్తున్నాను అనమాట. కొబ్బరి అని చెప్పేసి ఎండు కొబ్బరి అని తొందరగా ఇది అవ్వదని ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ పెట్టేసుకున్నాను కదా, మూత వేసేస్తున్నాను.
పెట్టేసి మళ్ళీ మిక్సీ మీద పెట్టేసుకోవాలి. మిక్సీ పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాను అనమాట. చూడండి ఇదిగో అది ఈ విధంగా ఉందన్నమాట. ఇందుట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం సాల్ట్ను పసుపు వేసాం కదా, ఇందుట్లో మనం కారం అంటూ వేసే పని లేదు. ఎందుకంటే ఎండుమిరగాయలు ఉన్నాయి కాబట్టి ఇది సరిపోద్ది అనమాట. ఇక దాంట్లో కారం వేసే పని లేదు. కానీ ఏంటంటే వాటిని నానబెట్టేటప్పుడు పసుపు ఉప్పు కంపల్సరీగా వేసి కడిగి ముందుగా నానబెట్టుకుని కడుక్కోవాలన్నమాట. అది తర్వాత మళ్ళీ మామూలుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాలన్నమాట, అదే ఫ్రై అవ్వాలన్నమాట, మగ్గాలన్నమాట. ఇప్పుడు నేను చేసిన పౌడర్ ఉంది కదా, అది దీంట్లో వేయడానికి ఏంటంటే మూత పెట్టేస్తున్నా. మొత్తం అంతా మగ్గిపోయిందనమాట, అంటే కుక్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. అయితే చూడండి, దీంటప్పుడు ముందుగా మనం రెడీ పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది చల్లుకోవాలన్నమాట. దీంట్లో సరిపడినంత వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలన్నమాట. మనం కారం అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక టైపు కాకరకాయ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కలుపుకోవాలి. మసాలా వేస్తాం కదా, ఫ్రెండ్స్. అయిపోయింది ఇక కంప్లీట్గా పొయ్యి కట్ చేస్తాం మా ఫ్రెండ్స్. అది చూడండి, పెట్టేది మూత తీసాను. ఇట్లా కుక్కోవాలన్నమాట, ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి. ఇది బాగా కుక్కోవాలన్నమాట, ఫ్రై అవ్వాలన్నమాట, దూరంగా రావాలి. కొంచెం పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్నర ధనియాల పౌడర్ వేసుకుని ఇది కూడా ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇది కూడా మొత్తం అంతా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా, అది కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కుక్ అవుతుంది కదా, దీని మీద మూత పెట్టేసుకోవాలి మళ్ళీ.